చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పునక జనార్దన్ రెడ్డి గారు, హైకోర్టు అడ్వకేట్ పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్ జనార్దన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఒక లాకప్ డెత్ కేసు చాలా రహస్యంగా ఉంచారు. 40 రోజుల పాటు ఎవ్వరిలోనూ ఒక కదలిక లేకుండా ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కుటుంబ సభ్యులు, కొన్ని ప్రజా సంఘాలు, మీలాంటి బార్ అసోసియేషన్ లాయర్లు వీళ్ళందరూ కలిసి రోడ్డు ఎక్కడంతో ప్రభుత్వంలో ఏదో కదలిక వచ్చి ఒక ఎంక్వైరీ వేసింది సార్. ఇప్పుడు ఏసీపీతో ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు ఉన్నాయని అంటున్నారు. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటున్నారు. ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందా? ఈశ్వర్ గారు, మీకు మన ప్యానలిస్టులకి సాక్షి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఎప్పుడైతే హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో పడ్డా కానీ మన మాజీ సీఎం గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఎవరైతే చెప్పబడి ఎవరైతే మర్డర్ కేసు అని చెప్పి నిర్ణయించారో వాళ్ళ ఇంటికి పోయిన రాత్రి తర్వాత సుమారు ఇచ్చినటువంటి ఆ మినిట్ టు మినిట్ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వంలో స్పందన మొదలైందండి. అంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఓకే, ఈవెన్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి మేము వెతుకుతున్నామని చెప్పి ఒక తప్పుడు ఇది చేసిన నైట్కి నైట్ అర్ధరాత్రే ఒక ఎఫ్ఐఆర్, విలువలేని ఎఫ్ఐఆర్ అంటాను నేను. ఎందుకంటే మిస్సింగ్ అని చెప్పుకుంటూ పోయి ఓకే చివరికి మర్డర్ పెట్టారు. దాంట్లో సెక్షన్ 103 సబ్ క్లాస్ 1 అనేది మర్డర్. అవును, అంటే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ మా చట్టంలో ఏదైతే ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ కట్టాలంటే బాడీ అన్నా ఉండాలి, లేదా దాని అవశేషాలు పక్కా ఆధారాలు లేకుండా మర్డర్ని కట్టేదానికే లేదు. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. అంటే మర్డర్ జరిగిందన్న విషయం అందరికీ A to Z ప్రభుత్వ పెద్దలకి, పోలీసు బాసులకి అందరికీ తెలుసు. అందుకే ఎఫ్ఐఆర్ కట్టాల్సిన సమయంలో డైరెక్ట్గా మర్డర్ కేసు అని పెట్టేశారు. 103 BNS 103 సబ్ క్లాస్ 1. ఎందుకంటే మిగతా సెక్షన్లు పెట్టినా ఈ సెక్షన్ని వాళ్ళు చివరిలో యాడ్ చేసడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది అసలు ఇది ఇన్వెస్టిగేషన్లో ఎట్టి పరిస్థితుల్లో నిలవదు. ఎందుకంటే రేపు ట్రయల్కి వచ్చినాక, ఛార్జ్షీట్ అయినాక ఈ ఎగ్జామినేషన్ అయితే ట్రయల్ ఏదైతే ఉందో మీరు ఈ క్వశ్చన్ కానీ మనం ఐఓని అడిగితే ఏమండి మీరు ఎలా పెట్టారండి, మరి బాడీ లేదు ఏం లేదంటే కేసు కొట్టేస్తారు. ఏదోనండి ఒత్తిడితో పెట్టాము, ఆ రోజు నాకు గుర్తు లేదండి, ఆ రోజు ఏదో మెకానికల్గా పెట్టామని ఒక మాట చెప్తే కేసే లేదు. ఇంతలా సీరియస్. ఇంకొక చిన్న విషయం తెలుసండి, ఈ కష్టం అలా ఎలా అవుతుంది సార్? కనీసం ఆ మనిషినైనా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా. ఏ ఆధారం మిస్సింగ్ కేసుగానైనా నమోదు చేసి చాలా మంది అంటున్నారు వీడియో ఫుటింగ్స్ ఉంటాయి కదా, సీసీగా ఏం ఉండవండి. ఎందుకుంటాయి? మొత్తం ఇప్పుడు అంతే సార్. May 9న తీసుకెళ్లారు సార్ పోలీస్ స్టేషన్ కి. 8 రాత్రి తీసుకొచ్చారు సార్ మార్కాపురం నుంచి. ఓకే, తీసుకొచ్చి 9వ తారీఖున పోలీస్ స్టేషన్ లోకి 8 అర్ధరాత్రో 9వ తెల్లవారుజామునో తీసుకెళ్లారు కదా. ఉందా లేదా ఆ రోజు? ఉన్నా లేకపోయినా ఆ సీసీ ఫుటేజ్లు ఏవి కూడా ఎవిడెన్స్లోకి రావు, ట్రయల్లోకి రావు. ఎప్పుడైతే ఈ హెబియస్ కార్పస్ అనేది ఎలా చేస్తున్నారంటే నీరు గార్చేదానికి, మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ మర్డరే కట్టామండి, దాంట్లో వాళ్ళ విచారణ జరుగుద్ది, శిక్షలు పడతాయి, ఇంకేం కావాలి వీళ్ళకి అని చెప్తారు. సో ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇంకా పనే ఉండదు. పనే ఉంది ఇక్కడ. ఇప్పుడు అక్కడ విచారణకు వచ్చేతలకి 3 ఏళ్ళు పట్టద్ది. డైరెక్ట్ మర్డర్ కేసు పెట్టేశారు. మర్డర్ కేసుకున్న ఆధారాలు రేపు ట్రయల్లో ఉండవు. ఓకే, ఎందుకంటే ఇంకొకటి కూడా ఉంది సార్. ఈ 40 రోజుల పాటు ఇది బయటకు రాలేదు. ఎక్కడ తీసుకెళ్లారు, ఎక్కడ ఉంచారు, ఎప్పుడు కొట్టారు, ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఎప్పుడు ఖననం చేశారు, వీటన్నింటికి సంబంధించి ఈ 40 రోజుల్లో ఆ ఎవిడెన్స్ లేకుండా చేసుకునేటటువంటి ప్రయత్నం జరిగిపోయి ఉంటుంది కదా. ఎప్పుడూ జరిగింది. ఎందుకంటే మర్డర్ 23వ తారీఖు మేలోనే జరిగిపోయింది. ఇప్పుడు ఎవరైతే ఈ జడాశ్రవణ జేబీఎం పార్టీ ఉన్నటువంటి మా సోదర అడ్వకేటు కలెక్ట్ చేసినటువంటి మెటీరియల్లో క్లియర్గా ఎవ్రీ 1 అవర్ నుంచి అతను కలెక్ట్ చేసిన పోలీసుతో అతని సహచరుల్ని పట్టుకొని ఆయన ఎంతో సాహసంతో మొత్తం డేటా ఏ డేట్లో ఎక్కడున్నారు, ఎక్కడ తీసుకెళ్లారు అన్నీ చేస్తే మొత్తం కార్యక్రమాలన్నీ పోలీస్ స్టేషన్లో జరగలేదు, మొత్తం ప్రైవేట్ ప్లేసెస్లోనే చెప్పారు. ఓకే, సో దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎక్కడ కూడా ఈ ఎవిడెన్స్లు ఏవి కూడా వాళ్ళకి ఆ రోజుకి ఎప్పుడైతే ఛార్జ్షీట్ కట్టి ఏ రోజైతే ట్రయల్కి వస్తున్నాయో ఇవేమీ రావు. ఇది కేవలం ఎప్పుడైతే ఎక్కడన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిస్ట్, నిన్న గంగమ్మ కేసులో పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఆర్డర్ పడింది. ఓకే, ఒక పిల్లు మూవ్ చేశారు హైకోర్టులో రాత్రి, హౌస్ మోషన్
హౌస్ మోషన్లో ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆమెతో పాటు ఉన్నటువంటి ఒక సహచరుని వాడిని కూడా కొట్టారు. వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. కానీ కుమార్తె రాసిందంట కదా, మా అమ్మ కాలు జారి పడిపోయాను అందువల్ల చనిపోయాను, పోలీసులకు సంబంధం లేదు అని రాసిందని చెప్తున్నారు. ఎప్పుడైనా కానీ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడందే వీటిలో రాదు. మొన్నే ఏప్రిల్ 26వ తారీఖున మధురైలో 9 మందికి ఉరిశిక్ష పడింది సేమ్ కస్టోడియల్ డెత్లో. మధురైలో మా అమ్మ ఇలా చనిపోయిందని ఏ కూతురైనా రాసిస్తుందా? పోలీసులు చెప్తే గానీ రాసిస్తారు, కానీ ఎవరైనా ఇంట్లో కూర్చొని రాసుకుంటారా? పోలీసుకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏది కూడా ఎవిడెన్స్ కాదు, అవి కోర్టులో నిలవు. దానికి కొరాబరేటివ్ ఒక సపోర్టింగ్ ఎవిడెన్స్ కానీ మ్యాజిస్ట్రేట్ ముందు ఇస్తే గానీ అవి నిలబడవు. పోలీసులు ఎన్ని డాక్యుమెంట్లు ఎన్ని స్టేట్మెంట్లు ప్రొడ్యూస్ చేసినా గానీ అవి ఎవిడెన్స్ గా సామాన్యులు ఏమనుకుంటున్నారంటే, ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది సిఐ నాగరాజు మీద. ఆ ఎఫ్ఐఆర్ లో 103 BNS యాక్ట్ సబ్సెక్షన్ 1 ప్రకారం మర్డర్ కేసు నమోదు చేశారు కదా, ఇక ఈయన తగులుకున్నట్టే ఇంకా అయిపోయినట్టే ఈయన జీవితం అని అనుకుంటున్నారు. సమస్య అసలు ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయలేదండి. ఒక ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన సస్పెండ్ చేసినప్పుడు హెడ్ క్వార్టర్ వదిలి పోయేదానికి లేదు. అతన్ని ఇంతవరకు కస్టడీలో తీసుకోలేదు. ఒక మర్డర్ చేశాడు అని చెప్పి ఒక అనుమానం, ఒక నిందితుడు నువ్వు నీ పరివిలో పెట్టుకొని అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయాలంటే ఏంటి దాని ఉద్దేశం? రైట్. ఇంకొక డౌట్ కూడా ఉంది ఇందులో. తల్లి సాయికృష్ణ తల్లి సిపి దగ్గరికి వెళ్ళారు, పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు, రాజశేఖర్ బాబా ఆయన దగ్గరికి వెళ్ళారు, డీజీపీ గారి దగ్గర కూడా వెళ్ళారంట, లెటర్లు ఇచ్చారంట, అర్జీలు ఇచ్చారంట. కానీ వాటి గురించి పట్టించుకోలేదు. పట్టించుకొని వీళ్ళ గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఎంక్వైరీ జరుగుతుందా? ఎందుకు ఆమె ఇచ్చినటువంటి అర్జీలు బుట్టదాఖలు చేశారు? ఎంక్వైరీ జరుగుతుందా? ఇందులో వీళ్ళ పాత్రలు ఎవరెవరు పాత్రలు ఉన్నాయి అన్ని బయటకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ పాత్రలు కానీ ఎవరైతే లా అండ్ ఆర్డర్ అనేది హోమ్ మినిస్టర్ దగ్గర ఉండదండి, చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. నా కొడుకుని ఇట్లా చంపేశారు ఆయనే చెబుతున్నారు సిఐ అని తల్లి వీళ్ళు చెప్పిన తర్వాత సిపి ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు పట్టించుకోరు? సిపికి తెలియకుండా జరగదండి ఇది. ఎందుకంటే అతన్ని తీసుకొచ్చింది ఎవరు? టాస్క్ ఫోర్స్ హెడెడ్ బై సిపి. సిపి వాళ్ళు ఏ రోజు డ్యూటీస్ ఆ రోజు వాళ్ళు సిపి ఆఫీస్ నుంచే వస్తాయి. వాళ్ళకేం రెగ్యులర్ డ్యూటీ అంటూ పలాని జాబ్ ఉండదు. లా అండ్ ఆర్డర్ లో సిపి ఆఫీస్ నుంచి వచ్చిన దాని ఆర్డర్స్ ప్రకారమే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు అక్కడ బిహైండ్ ఎంత క్రూరమైనటువంటి చర్యలు జరిగాయి ఏంటని పక్కన పెడితే అక్కడ జరిగినటువంటి ఒక హత్యని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఎప్పుడు 40 రోజుల తర్వాత కన్ఫర్మ్ చేశారు ఇది హత్య అని. కానీ స్టిల్ ఇంకా మిస్సింగ్ న్యాయం చేస్తారు. ఏమి న్యాయం చేస్తారండి? ఇంకా చంపేశామని చెప్పి ఎఫ్ఐఆర్ పెట్టారు. రేపు ఏబిఎస్ కార్పొరేషన్లో మేము ఎఫ్ఐఆర్ కట్టేశాము, మర్డర్ కేసు, నిందితుల్ని మేము కస్టడీలో తీసుకున్నాము. ఒక్క నిందితుడే తీసుకున్నారండి వాళ్ళు. ఒక నిందితుడి పేరే పెట్టారు, ఇంకా కస్టడీలో కూడా తీసుకోలేదు. కానీ ఆ ఒక్కరితో కాలేదు. అక్కడ ఉండే కానిస్టేబుల్ కొట్టిన వాళ్ళ పేర్లన్నీ వాళ్ళ అమ్మ చెప్తున్నారు. బాబురావు అని, నవీన్ అని, అశోక్ అని, డ్రైవర్ అని అందరూ చెప్తున్నారు. వాళ్ళని ఎందుకు ఇంతవరకు యాడ్ చేయలేదు ఎఫ్ఐఆర్లో? ఇంతవరకు ఇప్పుడు వరకు కూడా ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో పెట్టలేదండి.